హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మేము తిరుపతి వెళ్ళినటువంటి వ్లాగ్ అండి. ఇంతకుముందు నేను తిరుపతి వెళ్ళేటప్పుడు పోస్ట్ చేశాను. ఇది పార్ట్ 2 అనమాట. సో ఇది మేము వెళ్ళినప్పుడైతే అస్సలు ఖాళీ లేదండి. ఇక్కడ స్టెప్స్ దగ్గర అందరూ కొబ్బరికాయలు అయితే కొడుతూ ఉంటారు కదా, అస్సలు ఖాళీ లేదనమాట. చాలా ఓపికగా చాలామంది ఏంటంటే హారతి కర్పూరం వెలిగిస్తున్నారు. నెక్స్ట్ చాలామంది మోకాళ్ళతో కూడా నడుస్తున్నారనమాట. మేము మామూలుగానే ఎక్కలేకపోయాము, కొంచెం దూరం నడిచి కొంచెం దూరం కూర్చునే వాళ్ళం అనమాట. అలా నడుస్తూ కూర్చుంటూ అలా మొత్తానికి ఏదో ఒకలాగా అయితే దేవుడి దగ్గర ఎక్కేసామండి. మేమైతే టిఫిన్ చేసి బయలుదేరామండి. స్టెప్స్ పిల్లలతో అలా నడుస్తూ ఉన్నాం అనమాట. 1000 మెట్ల వరకు బాగానే ఉంది. 1000 మెట్లు తర్వాత నుంచి ఏంటంటే ఇంకొంచెం హైట్గా అయితే ఉన్నాయన్నమాట మెట్లు. అప్పుడు ఇంకా ఒక 2005 వరకు ఎక్కువ మెట్లే ఉన్నాయన్నమాట. అమ్మయ్య ఆల్మోస్ట్ అయిపోతుంది అనుకున్నాం. తర్వాత చూస్తే నడక అనమాట. ఎంత నడిచినా తరగదనమాట. సో అంత నడక. ఆ శ్రీవారిని దర్శించుకోవాలి అంటే ఈ మాత్రం కష్టపడితేనే కానీ మనం ఆయన దర్శించుకోలేమన్నమాట. ఇంత దూరం నడిచిందంతా కూడా ఆ స్వామివారిని చూసేసరికి మొత్తం అలసట అంతా దిగిపోయిందనే చెప్పుకోవచ్చండి. చాలా అంటే చాలామంది అనమాట పసుపు కుంకుమ కలిపేసి అవి బొట్లు పెట్టుకుంటూ వెళ్తున్నారు. అలాగే హారతి కర్పూరం కూడా పెడుతున్నారు అనుకోండి. మా వాడైతే మొత్తం కొంచెం దూరం నడిచేవాడు, కొంచెం దూరం ఏంటంటే మా వారు భుజాల మీద ఎక్కించుకునేవారు అనమాట. చిన్నపిల్లలు కదా, వాళ్ళు నడవలేరు. సో వాడు ఆ దూరమైన నడవడం అంటే చాలా గ్రేట్ అనమాట. ఇక్కడ వచ్చేసి ఇవి యానిమల్స్ని అవి చూసి చాలా ఎగ్జైట్ అవుతున్నాడండి మా వాడైతే. అవి చాలాసేపు చూశాడు. చూసిన తర్వాత అలా వెళ్తున్నారనమాట. అంగని చూసారా మా వారు అలా ఎక్కించుకున్నారు. ఆ వైట్ షర్ట్ మొత్తం పసుపు కుంకుమ అయిపోయిందనమాట. పసుపు కుంకుమ ఎందుకు అయిపోయిందంటే మా వాడు మెట్లు ఎక్కే క్రమంలో కొంచెం జారి పడ్డాడు అనమాట అక్కడ. సో ఆ జారి పడడంతో వాడి నిక్కర్కి మొత్తం పసుపు కుంకుమ అయిపోవడంతో మా వారి మీదకి ఎక్కితే అది తనకి ఎక్కువ అయిపోయిందనమాట. సో దైవానుగ్రహంతోనే దైవ దర్శనం అని చెప్పేసి అక్కడ ఉందండి బోర్డు. నిజంగా మేము ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకున్నామండి, కానీ అది అయితే అవ్వలేదు. ఫైనల్గా ఒక 1.5 year తర్వాత స్వామివారి కరుణించారు. ఆయన దర్శించుకోవడానికి అయితే అయిందనమాట. సో ఫైనల్గా అయితే స్వామివారి దర్శనం బాగా జరిగింది. చాలామంది ఏంటంటే తిరుపతి ఖాళీ లేదు అస్సలు రావద్దు, తిరుపతి ఖాళీ లేదు అస్సలు రావద్దు, సమ్మర్ హాలిడేస్ అని చాలామంది అన్నారనమాట. కానీ తిరుపతి ఎప్పుడు కూడా చాలా రద్దీగానే ఉంటుంది ఆ స్వామివారిని దర్శించుకోవడానికి. సో ఆ స్వామివారి పిలుపు వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరం వెళ్ళాల్సిందే. కానీ కొంచెం రద్దీ ప్లేస్లు ఏంటంటే కొంచెం వెనక్కుండి ఒక ముందో వెనకో దర్శనం అయితే తర్వాత జరుగుతుంది కాబట్టి కొంచెం స్లోగా వెళ్ళడం మంచిది. కానీ ఆ స్వామివారి పిలుపు వచ్చినప్పుడు మాత్రం కన్ఫామ్గా వెళ్తేనే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అండి. యానిమల్స్ అయితే ఈ డీర్స్, జింకలు ఇవన్నీ కూడా కనిపించాయి అన్నమాట. నాకు ఒక భయం ఏంటంటే చిరుతపులులు కనిపిస్తున్నాయని చెప్పేసి వస్తూ ఉంటాయి కదా వార్తల్లో. సో వాటి గురించి నాకైతే భయం వేసింది అనమాట. లక్కీలు అలాంటివి ఏం జరగలేదు, కానీ జింకలు అవి అయితే ఉన్నాయన్నమాట. పిల్లలు అయితే చూసి బాగా ఎంజాయ్ చేశారు. మా వాడు చెప్పాలంటే మా వాడు ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాడు. నేను కూడా ఇంకొంచెం ఎక్కువ ఫీల్ అయ్యానేమో అనిపించిందండి చెప్పాలి అంటే. ఎందుకంటే ఇంతకుముందు ఒక 10 years బ్యాక్ నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కానీ నాకు ఏ యానిమల్ కనిపించలేదు. ఇప్పుడైతే కనిపించింది కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. నెక్స్ట్ ఏంటంటే స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది. మేము ఇంటికి వెళ్ళిపోయే టైంలో ఏంటంటే ఫుల్ వర్షం అనమాట. అక్కడి నుంచి మాకు విజయవాడ వరకు ట్రైన్ అనమాట అండి. సో విజయవాడ వెళ్ళాలి అనే క్రమంలో మేము రైల్వే స్టేషన్కి వచ్చేసాము. రైల్వే స్టేషన్ ఏంటంటే కన్స్ట్రక్షన్ జరుగుతుందన్నమాట. ఎస్కలేటర్ అవన్నీ కూడా పెట్టారు. ఫుల్ హెవీ రైన్, పక్క నుంచి ఉరుములు అవి ఉన్నాయి. తర్వాత కట్ చేస్తే మేము ఎక్కిన ట్రైన్ మీద ఒక వైర్ పడిందనమాట. వైర్ పడితే ఇంకెంత పెద్ద పెద్ద సౌండ్లు అంటే దానికి ఏదన్నా అయిపోతుందేమో, లేదంటే ఎన్నో పిడుగొచ్చి పడిపోయిందా ఏంటి. ట్రైన్లో నుంచి బయటికి చూస్తే పెద్ద పెద్ద వెలుతురు అనమాట. నాకు ఎంత భయం వేసిందంటే చాలా భయం వేసింది. గుండెల్లో దడ, కాల్లో వణుకు అన్నమాట. చాలా అంటే చాలా భయం వేసిందండి. తీరా చూస్తే అది మా ట్రైన్ మీద మేము ఎక్కిన బోగి మీద ఆ వైర్ పడిందండి. అది కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని చెప్పాను కదా,
ఆ కన్స్ట్రక్షన్ జరుగుతున్న క్రమంలో ఏంటంటే గాలి వల్ల అది వైర్ పడిందనమాట. ఇంకా అది బ్లింక్ అవుతుందండి. సో అది బ్లింక్ అవ్వడం వల్ల ఏంటంటే కరెక్ట్గా తగిలినప్పుడు పెద్ద పెద్ద వెలుతురు సౌండ్, ఎంత సౌండ్ అంటే మా వారు చంకెక్కేసా వాడు ఏడుపు, ఇంకా మా వారు ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా ఏడుపు అనమాట. ఎంత భయం వేసిందంటే చాలా అంటే చాలా భయం వేసిందండి. నిజంగా వెంకటేశ్వర స్వామి కాపాడారు అనిపించింది. లేదు అంటే అది 25,000 వోల్ట్స్ విద్యుత్ ఉంటుంది, కరెంట్ ఉంటుంది కాబట్టి నిజంగా ఏదన్నా అయిందనుకోండి, అదంతా ఐరన్ కాబట్టి ట్రైన్ అంతా ఏదైనా జరగచ్చు. చెప్పడానికి నాకు చాలా భయంగా అనిపించిందనమాట. ఇప్పుడు కూడా తలుచుకుంటే నాకు ఎంత భయం వేస్తుందంటే అంత భయం వేస్తుందండి. ఆ ట్రైన్ ఏంటంటే 1 అవర్ డిలే అయిపోయిందనమాట. 1 అవర్ డిలే అయిపోయిన తర్వాత ట్రైన్ అయితే మూవ్ అయిందండి. అప్పటి వరకు నాకు చాలా భయం వేసింది. ఇక్కడ మాకు వరాహస్వామి వారి దర్శనం కూడా అయిందనమాట. నిజరూప దర్శనం. సో చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇప్పుడు మీకు కనిపించింది కదా క్లిప్. సో మేమందరం కూడా వెళ్ళామన్నమాట. మేము మా వారి ఫ్రెండ్స్ వెళ్ళినటువంటి ఫస్ట్ ట్రిప్ అనమాట. ఇంతకుముందు సరదాగా బీచ్కి అది వెళ్ళాము, కానీ ఇదైతే ఫస్ట్ ట్రిప్ అండి, లాంగ్ అనమాట. సో చాలా రోజుల తర్వాత వెళ్ళాము కాబట్టి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట పిల్లలతో వెళ్ళడం. అండ్ మేము తిరుపతి ఎప్పటి నుంచో వెళ్ళాలి అనుకుంటున్నాం కాబట్టి మాకు దర్శనం జరిగితే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. సో పిల్లలందరూ కూడా గుండెలు గీయించేసుకున్నారు. నెక్స్ట్ ఇది విజయవాడలో పిక్ అనమాట అండి. ఇది వచ్చేసి మనకి తిరుపతి అన్నప్రసాదం అనమాట. ఎలా ఉన్నా కానీ ఆ స్వామివారి ప్రసాదం సో మనకి ఒక పూటైనా దక్కిందనే ఒక ఆనందం అనమాట. తిరుపతి కొండ మీద నుంచి కిందకి చూస్తే ఆ ఇళ్ళన్నీ కూడా అలా భలే అనిపించింది అనమాట. నిజంగా ఎంత పెద్ద అన్ని కొండలు నడిచామా, 7 కొండలు నడిచామా అంటే నాకు ఆశ్చర్యంగా అనిపించింది అనమాట. సో చాలామంది నడుస్తూ ఉంటారు, బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫీలింగ్ అనమాట. ఇది వచ్చేసి మనకి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కృష్ణా నది అనమాట. సో అక్కడ చేపలు పడుతున్నారు. ఇంకా కృష్ణనగర్ యాజ్ యూజువల్గా ఎప్పుడు కొంతమంది చేపలు పట్టుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ అందరూ స్నానాలు చేస్తున్నారనమాట. ఇక్కడ ఒక థింగ్ ఏంటంటే ఆడవాళ్ళు స్నానం చేసి ఎలా పడితే అలా వెళ్ళిపోతున్నారండి. కొంతమంది లంగాలకు చుట్టేసుకొని వెళ్ళిపోతున్నారు. అసలు డ్రెస్సింగ్ మార్చుకునేది అంతా ప్రాపర్గా లేదు. నెక్స్ట్ వీళ్ళు చేసేది కూడా నాకు అసలు నచ్చలేదన్నమాట. నెక్స్ట్ మనకి వచ్చేసి మేము విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దర్శనం కూడా చాలా అంటే చాలా బాగా జరిగిందండి. నెక్స్ట్ మేము ఇది రాజమండ్రి బ్రిడ్జ్ అనమాట. సో ఇందులో ఒక్కొక్కసారి కాయిన్ పడదు, ఒక్కొక్కసారి పడుతుంది కదా. ఈసారి నేను వేసిన కాయిన్ కూడా పడింది అనమాట. సో ఎప్పుడూ వెళ్ళేది చాలా రేర్ అనమాట. నేను ఇలా ట్రైన్ జర్నీస్ కానీ లాంగ్ జర్నీస్ కానీ వెళ్ళేది చాలా రేర్ అనమాట. చాలా తక్కువగా వెళ్తూ ఉంటాను. సో ఇదొక లాంగ్ డ్రైవ్ అనమాట. మా మా అబ్బాయిది ఏంటంటే పుట్టుతలకి వెళ్ళాము. ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ అలా అవుతుంది. 4 ఇయర్స్ కానీ. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు వెళ్ళామన్నమాట. నెక్స్ట్ ఆ స్వామివారు ఎప్పుడు కరుణిస్తారో, మళ్ళీ వెళ్ళే ఆ టైం ఎప్పుడు వస్తుందో, ఆ స్వామివారిని దర్శించుకునే టైం అని చెప్పేసి ఆలోచిస్తున్నాను అనమాట. లక్కీలీ ఆయన దర్శనం మళ్ళీ జరగాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఏంటంటే దేవుని చూసినప్పుడు దేవుడు అందరూ బాగుండాలి అని అనుకున్నానండి నేను. ఎందుకంటే అందరూ బాగుంటేనే మనం కూడా బాగుంటాము. సో ఖచ్చితంగా అందరూ బాగుండాలని అనుకుంటానండి ఎప్పుడైనా కూడా. ఎప్పుడు నేను దేవుని తలుచుకుంటూనే ఉంటానన్నమాట. పూజలు అవి చేస్తాను. ఫ్రైడే సాటర్డే చేస్తాను. మిగతా టైంలో ఎప్పుడు కూడా నేను దేవుని తలుచుకుంటూనే ఉంటానన్నమాట. ఇదొక దేవుణ్ణి చూసినప్పుడల్లా. సో మీ అందరికీ కూడా మంచి జరగాల, స్వామివారి ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని కోరుకుంటున్నానండి. మరి ఈ వీడియోస్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. లాంగ్ వీడియోస్ తీయాలి అంటే ఇంత ప్రాపర్గా మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే అది ఎలా వస్తుంది ఏంటని భయం అనమాట. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. మన ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please supporting me. Thank you for watching. Thank you all. Love you.